ఏపీ మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల జగన్ పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేసి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ఆగిన అభివృద్ధి తమ 8 నెలల పాలనలో శరవేగంగా సాగుతున్నాయన్నారు. పల్లె పండుగ పేరుతో 5,000 కోట్ల రూపాయలతో గ్రామాలు సర్వంగా సుందరంగా తయారవుతున్నాయన్నారు. ఇది జగన్ కళ్లకు కనిపించడం లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్లేటువంటి విషయం మనందరం కూడా చూశాం. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చి 8 మాసాలు పూర్తవుతుంది. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మేము అధికారంలో వచ్చిన నాటికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ స్థానంలో ఉండి పరిపాలన చేయగలుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ స్థానానికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.